కూలర్ సౌండ్ కంటే మన సౌండ్ కంటే కూలర్ సౌండ్ ఎక్కువ వినపడుతుంది. ఒక్కసారి గట్టిగా బోల్ శ్రీనివాస భగవానుకి పైన కాంపౌండ్ వాళ్ళు మాత్రమే దాటింది, కొంచెం కిందకి గోవులందరికీ వినబడి మళ్ళొక్కసారి బోల్ శ్రీనివాస భగవానుకి కింద గోశాల దాటింది, పైన ప్రాంగణం దాటాలి. మళ్ళొక్కసారి బోల్ శ్రీనివాస భగవానుకి జై శ్రీమన్నారాయణ. చక్కగా మనం వార్షికోత్సవాన్ని చేసుకుంటున్నాం. మరి వార్షికోత్సవం ఎందుకు చేయాలయ్యా, మరి అన్ని పూజలు ఎందుకు చేయాలి అని మీ అందరికీ కూడా సందేహం రావచ్చు. వార్షికం అంటే సంవత్సరానికి చేసేది. అంటే కింద స్వామివారి దగ్గరికి రోజు ఒక్కొక్కరు వచ్చి కూడా ఒకరు కొన్ని విధాల కోరికలు కోరుకుంటూ ఉంటారు. అయ్యా మా అబ్బాయి చదువులో పాస్ కావాలి, మా అమ్మాయికి చక్కగా త్వరగా పెళ్లి కావాలి, మా వారికి త్వరగా ఉద్యోగం కావాలి అని చక్కగా కూడా అందరూ వివిధ రకాలుగా కోరికలు కోరుకుంటూ ఉంటారు. మరి స్వామికి సంవత్సరం మాత్రమే బలం ఉంటుందండి ఆ కోరికలు తీర్చేదందుకు. మళ్ళీ సంవత్సరం తర్వాత ఈ కోరికలని మళ్ళీ మీరు కోరికే కోరికల్ని పూర్తిగా ఇచ్చే బలాన్ని వార్షికోత్సవం చేస్తే పొందుతుంది స్వామికి. చక్కగా అటువంటి వార్షికోత్సవాన్ని మనం చేసుకుంటున్నాం. ఆ వార్షికోత్సవంలో విశ్వసేన ఆరాధన, పుణ్యాహవాచనము, రక్షాబంధనము, యజ్ఞోపవేద ధారణ విధి, మధువర్గము, కన్యాదానాన్ని చేసుకున్నాం. మరి కన్యాదానం అంటే ఏమిటండి అంటే ఏ దానం చేసినా గొప్ప ఫలితం వస్తుంది. విద్యాదానం కానియచ్చు, ఆ తర్వాత అన్నదానం కానియచ్చు. కన్యాదానం చేస్తే ఏం ఫలితం వస్తుంది అంటే మన పూర్వజనంలో మన పైవాళ్ళు ఎవరైతే ఉంటారో మన తాతలు ముత్తాతలు, మీరు ఇప్పుడు కన్యాదానాన్ని చేస్తే వారికి ఫలితం వస్తుంది. మీరు ఇప్పుడు కన్యని దానమిచ్చారు మంచిగా చక్కగా స్వామిని, వారంతా కూడా స్వర్గలోకంలో నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళాలని తెలియ సూర్యమండల పర్యంతం సహస్రావధాన ఏకైక విలాపకర చక్రమేణ సర్వరాశమకర చక్రకాలే బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం. వాళ్ళు ఎప్పటికీ కూడా మా పైన ఉన్న వాళ్ళు బ్రహ్మలోకంలోనే నిత్యంగా స్థిర నివాసం చేయాలి అని చక్కగా కన్యాదానాన్ని చేసుకున్నారు. ఇప్పుడు కన్యాదానం తర్వాత మాంగళ్య ధారణ ఉంటుంది. మరి అయ్యగారులు ఊరికే భగవన్నామాన్ని చెప్పిస్తున్నారు. మరి భగవన్నామం చెప్తే ఫలితం ఏమిటండి అంటే ఒక శ్లోకం ఉంది. పక్షిణాం బలమాకాశం, మత్స్యానాం ఉదకంబరం, దుర్ఫలస్య బలం రాగా, బాలానాం రోదనం బలం, భక్తానాం భగవన్నామం ఫలం. అంటే కొన్నిటికి కొన్ని ఫలాలు ఉంటాయి. పక్షికి ఏమిటి బలం అండి? ఆకాశం బలం. పక్షినాం బలమాకాశం. వేట వేసేవాడు పక్షి ఆకాశంలో ఎదురుతుంది అనుకోండి, చూసి కొట్టగలుగుతారా ఎవరైనా? కొట్టలేరు. అది చెట్టు మీద ఆగి ఉంటేనే కొట్టగలుగుతారు. మత్స్యానాముదం మనం చేపలు నీళ్ళల్లో ఉంటేనే అది అక్కడ పారిపోతాయి. వల వేసినా తప్పించుకునేంత శ్రద్ధ వాటికి ఉంటుంది. మత్స్య దుర్బలస్య బలం రాజా అంటే రాజు పక్కన సైనికుడికే బలం. రాజు ఉంటేనే సైనికుడిని తెద్దాం మనం, లేకుంటే ఎవరు కూడా సైనికుడిని పట్టించుకోరు. మీరు చాలా గమనిస్తూ ఉంటారు. బాలానాం రోదనం బలం. చిన్నపిల్లలకు ఏమిటంటే బలం? వాళ్ళ ఏడిపే వాళ్ళకు బలం. ఏడ్చి దాని దగ్గరికి వచ్చారనుకోండి ఐస్ క్రీమ్ కొనిస్తారు. అమ్మ దగ్గరికి వెళ్ళారనుకోండి అన్నం పెడుతుంది. వాళ్ళు ఎట్లా ఏడ్చినప్పుడే వాళ్ళకి ఆకలి వేస్తుంది. బాలానాం రోదనం బలం. దేవానాం భగవన్నామ బలం అంటే ఏమిటి? స్వామికి భగవన్నామమే బలం. మనం భగవన్నామాన్ని ఎంత గట్టిగా చెబితే అంత ఫలితం స్వామి మనకు రెట్టింపుగా ఇస్తాడు. కాబట్టి మరొకసారి భగవన్నామాన్ని చెప్పి నీగా కళ్యాణాన్ని మనం స్వీకరించాం. బోల్ శ్రీనివాస భగవానుకి, బోల్ శ్రీనివాస భగవానుకి జై గిరిధారి, జై గిరిధారి, జై గిరిధారి, జై శ్రీమన్నారాయణ. అన్నయ్య బలం వచ్చిందా? బలం వచ్చిందా అందరికి? చక్కగా కన్యాదాన ఘట్టాన్ని పూర్తి చేసుకున్నాం. మావాడు చెప్పినట్టుగా ఈ కన్యాదానం అనేటువంటిది అన్ని దానాలకు ఎలా శ్రేష్టమైనటువంటిది కన్యాదానం. మరి సహజంగా చూడండి, ప్రపంచంలో దానం చేసామనుకోండి దాని మీదకి హక్కులు కూడా ఉండవు. అవునా కదా? గుళ్ళోకి వెళ్తాం, అయ్యా దక్షిణ ఇస్తాం, 10, 50, 100 ఇచ్చి దండం పెట్టిన తర్వాత
అయ్యారు మీరు ఆ డబ్బులు దాచుకోవాలి, మీరు ఉండిలో పెట్టుకోవాలి, మీరు అంటామా మనం? అంటామా? అయ్యారు ఇచ్చాం తీసుకున్నారు, మా సంబంధం లేదు, అయిపోతుంది. దోషాలకు వచ్చాం, కొన్ని గడ్డి బొమ్మలు తీసుకొచ్చి ఒప్పు చెప్పాం మనం. ఆవు తింటుందా బారేసిందా మన సంబంధం లేదు, అయ్యాక ఒప్పు చెప్పా వెళ్ళాం, మనకి ఎటువంటి హక్కులు ఉండవు. బిడ్డకు బంగారం దానం చేశాం, కాపాడుకుంటుందా, రాకలు పెట్టుకుంటుందా, బారేసుకుంటుందా, అమ్ముకుంటుందా, మనకి హక్కు ఉండదు. దానం చేసామనుకోండి, దానం మీద మనకు ఏ హక్కు కూడా ఉండదు. అందుకే ఏ దానం చేసినా కూడా నమమా అంటారు, అంటే ఇది నాది కాదు అని దానం చేస్తామని. మరి కన్యాదానం చేస్తావా అంటావా అండి? అంటామా? అమ్మాయిని దానం చేసాం అల్లుడికి, చేసిన తర్వాత అమ్మాయి రప్పిట రాయాలంటావా మనం? అంటావా? మనం ఏం చేస్తాం? పెళ్లి కాగానే అమ్మాయిని ఒక్కదాన్ని పంపించద్దు అని చెప్పేసి అమ్మాయి ఎంబడి ఇద్దరు జత చేసి పంపిస్తాం మనం. ఎందుకంటే కొత్త ఇంటికి పోతున్న అమ్మాయి అక్కడ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఏమో అని పంపిస్తాం మనం. అంటే పెళ్ళైన తర్వాత కూడా బాధ్యత పెట్టుకుంటాక ఏకైక దానం కన్యాదానం. ఎందుకంటే చూడండి, దీని పేరు కన్యాదానం కాదు, కన్యా ఆధారం అనేది కన్యాదానం. విన్నారా? కన్యా ఆధారం. మామూలుగా అయితే గో దానం, భూ దానం, హిరణ్య దానం. కన్యాదానం వచ్చేసరికి కన్యా ఆధారం, ఇది కన్యాదానం. అంటే మళ్ళీ దానం ఇస్తూ దాని మీద మనం బాధ్యత కలిగి ఉండడం కన్యాదాన లక్షణం. అందుకే ఇక్కడ చక్కగా స్వామివారికి ఇద్దరు అమ్మల కన్యాదానం చేశాం. మరి కన్యాదానం చేసిన తర్వాత మనం అక్కడ దండదేవి అనుకుందట. ఆ శ్రీనివాసం చూస్తేనేమో ఏం లేకుండా ఉన్నాడు, పెళ్లి చేసుకోవాలంటే అప్పు చేసినాడు స్వామి. మరి నా బిడ్డలు ఎట్లా పంపించేది? ఓ ఇల్లు లేదు, ఏమీ లేదు, అందరూ ఉన్నాడు స్వామి, ఎట్లా పంపిస్తావా అని చెప్పేసి ఆ దండదేవి చాలా బాధపడుతూ ఎన్నో వాహనాలు, ఎన్నో ఆస్తులు, ఎన్నో నగలు నాణ్యాన్ని కూడా వచ్చేసి ఆ స్వామికి చక్కగా కన్యాదానంగా అమ్మవారి వారికి ఆభరణాలు ఇచ్చి పంపించడం ధరణిదేవి. కాబట్టి మరి కన్యాదానం చేస్తే ఏమొస్తుంది? మావాడు చెప్పాడు ఇప్పుడే, బ్రహ్మలోకం వస్తుంది అని చెప్పాడు మావాడు. బ్రహ్మలోకం వస్తే ఎంతకాలం ఉంటుంది? ప్రతిదాని లిమిట్ ఉంటుందండి. మనం మామూలుగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటాం, దానికి లిమిట్ ఉంటుంది, ఈ సంవత్సరం కాగానే రెన్యువల్ చేసుకోవాలి, లిమిట్ ఉంటుంది మనకు. అలాగే కన్యాదానం చేసే ఫలితాన్ని కూడా లిమిట్ అనేది ఉంది. ఏమిటా లిమిట్ అంటే తిలే సూర్యమంటల పర్యంతం, అంటే నువ్వుల కుప్పను తీసుకొని భూలోకం నుంచి సూర్యలోకం వరకు పోస్తే ఎన్ని గింజలు అవుతాయో అన్ని సంవత్సరాలు బ్రహ్మలోకంలో ఉండవచ్చు. మరి ఎవరు ఉంటారు బ్రహ్మలోకంలో అంటే నయా దశపూర్వేశ దశామరేశ మధువక్ష్యాన అని మన యొక్క పూర్వీకులు 10 మంది, అంటే తాతగారు, తండ్రి గారు, ముత్తాత గారు, అట్లా పొందుతున్నారు. ఆ తర్వాత మన కింది తరాలు, అంటే మన కొడుకు, మనవడు, ముని మనవడు, ఆమె మనవడు, అట్లా కింద 10 తరాలు మొత్తం మనతో కలిపి 21 తరాల వారికి బ్రహ్మలోకం ఉండేటువంటి అవకాశం అనేటువంటిది కన్యాదానం చేస్తే వస్తుంది. మరి కన్యాదానం ఎప్పుడు చేయాలి? ఎప్పుడు చేయాలి కన్యాదానం? అష్టమనష భవేత్ కన్యా అని చెప్పేసి 8 సంవత్సరాలకే కన్యాదానం చేయాలి. ఈ 12 సంవత్సరాలు కన్యాదానం చేస్తే కన్యాదానం దేవుడు మొదలు శ్రీకృష్ణ స్థానం కూడా. మరి ఎట్లా ఇవాళ పెళ్ళింటే మామూలు ఇవ్వట్లేదండి, మరి లక్షలు కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు, చాలా వేస్ట్ ఎక్కువ చేసేస్తున్నారు. ఇది చేసిన తర్వాత అయ్యారు మీరు ఫలితం రావట్లేదు అంటే ఒక పిల్లవాడు చక్కగా చదివించి లాస్ట్ విద్యా రాసిన తర్వాత ఫెయిల్ అయ్యారు అనుకోండి, ఎట్లా ఉంటుంది బాధ? మరి ఈనాడు తల్లిదండ్రుల పరిస్థితులు అలాగే ఉంది. లక్షల కోట్లు ఖర్చు పెట్టి కళ్యాణం చేసిన తర్వాత ఫలితం రావట్లేదు అంటే మనం సరైన సమయంలో కూడా చేయట్లేదు అని అర్థం. మరి ఎట్లా? మరి చేస్తే ప్రభుత్వం ఊరుకోదు, చేయకుంటే శాస్త్రం ఊరుకోదు. ఏది ముఖ్యం? శాస్త్రం ముఖ్యమా, లౌకికం ముఖ్యమా అంటే రెండో ముఖ్యమే. అందువరకే భగవంతుడు మార్గాడు చెప్పాయి మనకు. ఆయన కలిగంలో కూడా చాలా రొడ్డుబాట్లు అనుభవాలు ఉంటాయి. కాబట్టి దానికి భగవత్ చింతన అనే ముఖ్యము. ఎవరైతే ఇళ్లలో కళ్యాణాన్ని చేసుకుంటారో ఆ కళ్యాణం చేసిన తర్వాత ఎవరైతే భగవత్ కళ్యాణాన్ని చేస్తారో వారికి ఆ కన్యాదాన ఫలితం అమ్మవారి చక్కగా ఇస్తుందన. అందుకే మన ఇళ్లలో అమ్మాయి పెళ్లి చేసినా అబ్బాయి వివాహం చేసినా తప్పకుండా ఆ కొత్త దండం తీసుకొని వచ్చి కళ్యాణం చేయించాలి. ఆ కళ్యాణం ఇటువంటి యొక్క దోషాలలో చేస్తే దాని ఫలితం 3 కోట్ల ఫలితం అనేది కలుగుతూ ఉంటుందన్న. మామూలుగా చేస్తే 10%, ఇంకా వివిధ క్షేత్రాలు చేస్తే 20%, పుణ్యక్షేత్రాలు చేస్తే 30%, అట్లాగా స్వయంభక్తి క్షేత్రాలు చేస్తే 100%, నదీ తీర్థాలు చేస్తే 100%, ఇటువంటి ఒక దివ్యక్షేత్రం అంటే అన్ని ఆవులు ఉన్నటువంటి ఇతర క్షేత్రాలు చేస్తే అనంత పుణ్య ఫలితం
సంవత్సరానికి లెక్క కట్టే శక్తి అనేటువంటిది ఆ ఫలితాన్ని వస్తుంది. కాబట్టి మనం చేసే లక్షల కోట్లు ఖర్చు పెట్టి బిడ్డ పెళ్లి చేయి గుడి పెళ్లి చేయడం కంటే కూడా అందులో కొంత తగ్గించేసుకొని ఇటువంటి కార్యక్రమాల్లో, ఇటువంటి దైవికమైన కార్యక్రమాల్లో, ఇటువంటి దోషాలు వాటిలో చేయడం చాలా పుణ్యాన్ని కలిగిస్తుంటుంది. రీసెంట్ గా మనం మాసంలో చూసాం. నేను ఒక మహానుభావుడు బిడ్డకు బర్త్డే చేయాలి అంటే కొన్ని కోట్లు ఖర్చు అవుతాయి అని చెప్పేసి ఆ ఖర్చు పెట్టకుండా పేదరికి ఇల్లు కట్టించారు. సో మీరు కూడా చూసి ఉంటారు, వాట్సాప్లో ఫేస్బుక్ లో చూసి ఉంటారు. అంటే మనం చేసేటువంటి కేవలం పార్టీలు ఇస్తే తింటారు, తాగుతారు, పోతారు, లాభం లేదు. కానీ ఆ జరిగే కార్యక్రమాలు అనేది ఉన్నాయో అది దైవికంగా, ఆధ్యాత్మికంగా, భగవద్గీతంగా చేసినట్లయితే అది భగవంతుడు ఆనందిస్తాడు, చేసేటువంటి భక్తులు ఆనందిస్తారు, తీసుకునేటువంటి శాంతి కూడా ఆనందపడతారు, మనకు కూడా శుభాలు కలుగుతాయి. అందుకే స్వామివారు చెప్పినట్టుగా మానవ సేవగా మానవ సేవ అని చెప్పేసి. కాబట్టి అట్లా మనం చేసే కార్యక్రమాల ద్వారా ఎవరైతే కళ్యాణం చేస్తున్నారో, చేయిస్తున్నారో, సేవిస్తున్నారో వారికి కూడా కన్యాదానపడ్డం అనేటువంటిది తప్పకుండా యాడ్ అవుతుంది. ఎట్లాగైతే పిల్లవాడు పుట్టగా డబ్బులు రోడ్లు వేసుకొని వారి పిల్లప్పుడు ఎట్లా ఆడుతున్నామో అట్లాగే మీకు ఈ సమయం నుంచి కన్యాదాన పడ్డం అనేటువంటి మీ అకౌంట్లో ఆడేనంటే అది మీ ముందు ముందు తరాల్లో కూడా మీకు తప్పకుండా పనిచేసే విధంగా శ్రీవారు అనుగ్రహిస్తాడు. సుముహూర్తంలోకి ప్రవేశిస్తున్నాను చక్కగా దైవనామాన్ని చెబుతూ వేడుకొన్నవాడ వెంకటరమణ గోవింద గోవింద, దేశావాస గోవింద, శ్రీనివాస గోవింద. ఓం తదేవ రత్నం సుతరం తదేవ దానావరం చంద్రఫలం తదేవ విద్యాఫలం దైవఫలం తదేవ లక్ష్మీపదే దేగ్రయం స్మరామి. సావధాన సమోహతే సావధాన సులగ్నే సావధాన శ్రీనివాస వైవాహికోత్సవే సావధాన శ్రీలక్ష్మీ కమలాలయావసముదే రామా జగద్రక్షణే కళ్యాణి సకలేశ్వరీ హరితదే భాగ్యానుసంధాయిని శోభాంగే విమలేశ్వరే విమలినే నారాయణే శ్రీసతే పాయాన్నో భగవాన్ పురాణమురజ సూర్యాస్తయా మంగళో సావధాన సమోహతే సావధాన శ్రీనివాస వైవాహికోత్సవే సావధాన కళ్యాణం గమనీయ గోమలకరే రాత్రాక్షదారోపణో కన్యాదాన పురస్సరం సురగురో విప్రాసిదానుగ్రహో వాక్కుకంకణమంధనం దురగురం వాంగైల సూత్రాని విధో అయాన్నో భగవాన్ పురాణపురుష క్రియా సదా మంగళో సావధాన సమోహతే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ శ్రీనివాస వైవాహికోత్సవే సావధాన శ్రీరామం జనగాత్మజాగోపురం ప్రత్యంబుకం ప్రాముఖో దోభ్యామం నయమండులైరవనిధ మా పూర్వమక్తాభరే నానాహత్త విరాజమానగరజే మానీయుతం సాగరాత్ మాయాన్నో భగవాన్ పురాణమురజ కుర్యాత్ సదా మంగళం. సావధాన సమోహతే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ శ్రీనివాస వైవాహికోత్సవే సావధాన విఖ్యాతం భువనత్రయం హరహరకృతం లీలయా విశ్వామిత్రపరాశరాజమునిభిస్తత్సన్నిధానాంకితం ఫలాన్నో భగవాన్ పురాణపురుష క్రియాచ్చదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ శ్రీనివాస వైవాహికోత్సవే సావధాన శ్రీరంగే గరుడాదలే జనగరే సింహాచలే మందిరే దయకుండే గణగాదలే జనగిరో నారాయణాఖ్యాచలే లోకాలోక మహాదలే జనదో పుణ్యాదలే స్వాశ్రయ పాయాన్నో భగవాన్ పురాణపురుష కుర్యాత్ సదా మంగళం. సావధాన సమోహతే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ శ్రీనివాస వైవాహికోత్సవే సావధాన చాణక్యా కమలావలాంజేపురే యాస్పద్వరాగాయుధాః యస్తారాఘవమస్తకే విలసత్కుందప్రయోరాయుధాః
స్రస్తాస్యామలగాయగాంతికలితా యా ఇంద్రణీయాయుధాః ముక్తాస్తాః శుభదా భవంతు భవదా శ్రీరామవైవాహికాః సమూర్తే సావధాన శుభర్ణ్యే సావధాన శ్రీ శ్రీనివాస వైవాహికోత్సవే సావధాన మీనక్కచ్చవదు కరోణనమో కుచ్చో మహావార్తవో రామో యాదవనాయకో భరతక శ్రీకృష్ణగరుడాత్మజో లోకానాం పరిపాలనాయ విదిగో దేవో జగత్రక్షదా పాయాన్నో భగవాన్ పురాణమరుజత్ కుర్యాస్తదా మంగళో సావధాన సమూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ శ్రీనివాస వైవాహికోత్సవే సావధాన చైతన్యం భవనం వరం వరవనం వానం వరం వామనో మాయాజాలధవం ధవం ధవ ధవం మాయాధవం మాధవం నిత్యం సారసరం సరం సరసరం సారం సరం సాగరం వైకుంఠం భువనం భువం భవభువం భావం భువం బుద్ధ్యతే సావధాన సుమూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ శ్రీనివాస వైవాహికోత్సవే సావధాన చాతుర్యం చతురారణం చతురవం చందనం చందనం చంద్రాచంద్రచరాచరాచరచరం చామీకరం చాయధే చాయాదృగశాంతమోహృదయం కుర్యాస్తలామంగళం సావధాన సుమహోర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ శ్రీనివాస వైవాహికోత్సవే సావధాన స్వస్తిష్టాదీర్ఘహస్యారా గురుదేవదానాం పురోహూతహుతాహదండలయాదరవాదవానసమీరణమహిశ్వరశతుదేకరహణాం ఆయుష్వరః కమలాధరస్య సకలదుర్గనివారణస్య లక్ష్మీనారాయణస్య ఆద్యంతరహితస్య గౌరీమనోవల్లభస్య తేజస్వినస్య విదో ప్రజ్ఞాగురోస్సురగురోః సర్వశుభఫలదాయకస్య పుష్పదాయకస్య సత్యహన్నస్య హరిశ్చంద్రస్య దుర్వారవీర్యస్య కాంతవీర్యస్య నయనానందకరస్య శ్రీరామచంద్రస్య మృదండమణిగణయస్య మార్కండేయస్య తపోనిష్టస్య వశిష్ఠస్య అంబోనిదిగుంబినీధరవిజృంభణస్తంభనస్య కుంభదంభవస్య యమర్యమాదర ప్రాణాయామ ప్రత్యాహారధారణాధ్యానదమాధ్యష్టాంగయోగ నిష్ఠాగరిష్టానాం ప్రియముద్యానాం అరుంధతీలోపాముద్యాన సూయా సీతా సావిత్రే ప్రభృతీనాం శరీరాం గంగా యమునా నర్మదా తుంగభద్రా కృష్ణవేణి కావేరీ తామ్రవర్ణ్యాని మహానదీనాం శ్రీశైల సువేల సురనివాస కైలాసాదీనాం శైలానాం మందార హరిచందనాది వృత్తాజగతనూనాం జంబోప్లక్షాశ్వత్థపరాజన్యక్రోధోదంబరాజ వనస్పతీనాం కమలకలహార మల్లికాజాలీకరంబకేసరకాంచనాది పుష్పజాతీనాం వజ్రవైడూర్యమరకరమాణిక్యముక్తాప్రవారాజనవరత్నానాం చింతామణికౌస్తుభకామధేనూనాం రుచ్యతిస్సామాధరమరవేదానాం శీక్షాం వ్యాకరణాని వేదాంగానాం జగన్మాయా విలాసత్యుగత్యుదానంద విగ్రహస్య పరబ్రహ్మణః భూకిరణకలా ప్రపూర్ణయోశ్చ సూర్యయోః సత్వరజస్తమో గుణాత్మకత్రిలోకానాం బ్రహ్మణస్య చతుర్ముఖానాం పరమేశ్వరస్య పంచముఖానాం కుమారస్వామినः షణ్ముఖానాం సప్తఋషీణాం అష్టవసూనాం నవగ్రహాణాం దశావతారాణాం ఏకాదశ రుద్రాణాం ద్వాదశాదిత్యానాం త్రయోదశ విశేషాం దేవానాం చతుర్దశ మనూనాం పంచదశాహుతీనాం షోడశ కళానాం సప్తదశ ప్రజాపత్యక్షరాణాం అష్టాదశ విద్యానాం అష్టావింశతి నక్షత్రాణాం త్రయస్త్రింశత్కోటి దేవతానాం రమణీయ భూషణానాం గీర్వాణతరుణీనాం ధర్మపత్ని సమన్వితానాం విద్వద్ బ్రాహ్మణానాం అవిఘ్నకుల శ్రీ విశ్వక్సేన ప్రసాదస్య అస్య ముహూర్తస్య సుతిథిం సువారం సునక్షత్రం సుయోగం సుకరణం సుచంద్రతారావలంకల్పయంతో సర్వే గ్రహాः సనక్షత్రాः సుప్రీతాः సుప్రసన్నాः శుభైకాదశస్థాన ఫలదా వరదా భవంతు.
మీ మంగళసూత్రాలు పెట్టుకోవడం ఒకసారి చేతిలో ఉంచుకున్నారా? ఫ్రిడ్జ్లో దాచుకొని వచ్చారా? చల్లగా ఉన్నారు, అసలు ఎండలు మండిపోతున్నాయి. 46 ఫ్రిడ్జ్ నడుస్తుంది. మరి చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వచ్చారా? చెప్పండి. మమ వర్ష శత సంపూర్ణ సుమంగళి యోగ్యత సిద్ధ్యర్థ లక్ష్మీ శ్రీనివాస ప్రసాదేన మాంగళ్య ఆరాధనం ఆచార్య శ్రీహస్తేన అహం కారయిష్యే. ఓం శ్రీ మహాలక్ష్మీ నామాన్ని స్మరిస్తూ ఉండండి. అమ్మవారి చక్కగా మాంగళ్య ఆరాధన కార్యక్రమాన్ని కొనసాగించుకుంటున్నాం. ఓం శ్రీరుత్తమముడి శ్రీ మహాదేవరాయ శ్రీవా జయామి ధర్మ్యానామయ ఆత్మప్రియామి స్నేహోప్రియామి ఉదయాజనయం సమర్పయామి హస్తయోహ్యం సమర్పయామి బాలయోహ పాఠ్యం సమర్పయామి ఉదయాజనయం సమర్పయామి భుజావస్కారం సమర్పయామి భగవాన్ హిరణ్యవర్ణామరణే చక్రాభరణీం లక్ష్మీం జాతవేదో భవామః యస్యాభిరణ్యం విద్యేయం కామస్వద్భుర్యారః శ్రీం దేవీం వహ్వయే శ్రీరమాదేవీ భక్తే స్థితాం భక్తుర్నాంతాభిహో వహ్వయే శ్రీయో యథాచరందేం శ్రీలోకే దేవతిష్టాపధారాం తాం పద్మదేవీం శరణమహం ప్రపద్యే లక్ష్మీరమేణస్య రామ్నామ్నరే ఆదిత్యవర్ణేతమలోదయాదో వనస్పతిస్తవ వృక్షోదవిల్వః తస్య ఫలానిదఫలానుగంధుభాజాन्तరాయాశ్చ వాక్య అలక్ష్మీः ఉదీయమాన్దేవజగత్కేత్తిష్టవనినాశः ప్రాదుర్భూతోऽస్మినాశ్రయస్వనిగోక్తిమర్థం దదాతు మే క్షణ్యమాహామాन् జ్యేష్ఠామలక్ష్మీర్నాశయ అభూతిమసమర్దిత్య సర్వాన్ నిర్ణుతమే గృహాత్ ఈశ్వరీం సర్వభూతానాంతామిహో వహ్వయే శ్రియం వశూనాం భూపవన్నస్య వయశ్రీ సయదాయ్యసః శ్రియం వాసయ మే కులే వాదరం పద్మమాలినే ఆవశ్యలందజిగ్గానజిగ్లేతమలమే గృహే నిజదేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణామేవ మాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో భవామః ఆర్ద్రాం యక్కరిణీం జ్యేష్ఠిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో భవామః తాం ఆవహజాతవేదో లక్ష్మీమనభయాధ్యానం మహాదేవీ విద్మహే విష్ణుభక్త్యై ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ధ్యానం మాతర్మే మధువేదభక్తిమహిమ ప్రాణావహారోద్యమే హేలాదిర్విరలోం నరోదరవదే నందవిందార్తే శేషీకృతరక్తవీరధనుజే నిత్యే నిలంబావహే శుంభాత్వం గిరిరాజాలుదురినం దుర్గే నమస్తేంబికే శుక్లాం బ్రహ్మ విచారవారవరమాద్యాన్ జగత్యావినీం వీరాపుస్తకదాయినీం అభయదాన్యాద్యాంతకారావః హస్తే స్వాదిరమాలికాంతరదీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం యా కుందేందుతుషారహారధవలా యా శుభ్రవస్త్రామృతా యా వీణావనందమందిరకరా శ్వేతవద్వాసరా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభుర్భక్తైः సదా పూజితా सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यावः सर्वमण्डलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोऽस्तु ते.
ज्योतिष्य मध्यमादेवदत्तदिशोदिशः धूपदीपानन्तरं शुद्धाचमनीं सुवर्णयामि शूदफलं निवेदयामि अमृतोत्तरमे स्वाहा यदा भागतः फलं निवेदयामि फलनैवेद्यं रोक्षावशिष्य पञ्चमात्रेण गायत्र्याः प्रोक्ष्यात् अमृतोत्तरमे स्वाहा विदग्धः स्वाहा ब्रह्मणे स्वाहा निवेशे निवेद्यं प्रोक्ष्यात् निवेद्यं प्रोक्ष्यात् ब्रह्मणे स्वाहा निवेद्यं प्रोक्ष्यात् साधूलं प्रोक्ष्यात्
శ్రీమన్నారాయణ అందరూ లేచి నిలబడాలి. కళ్యాణ మహోత్సవాన్ని పూర్తి చేసుకుంటూ శ్రీవారికి దివ్య మంగళహారతి ఇచ్చి మీ అందరికీ కూడా తీర్థ ప్రసాద భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అందరూ కూడా హారతి తీసుకొని కింద ఏర్పాటు చేసినట్టుగా అన్న ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా సూచన. ఇంకా చక్కగా కళ్యాణ మహోత్సవాన్ని స్వీకరించిన మీ అందరికీ కూడా పట్టణంలో చెప్పినట్టుగా అగస్త్యాదేవినాం బాలీగ్రహణముక్తం సర్వ కళ్యాణం అని చెప్పేసి ఎవరైతే ఈ కళ్యాణాన్ని సేవిస్తారో చేయిస్తారో చూస్తారో వారందరికీ కూడా చక్కగా పుత్ర పౌత్ర అభివృద్ధి, కుటుంబంలో కూడా శాంతి సుఖము, ఎవరు ఏ కోరికతో ఈ కళ్యాణాన్ని సేవించారో ఆ సత్కోరికలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా అనుగ్రహిస్తాడు శ్రీనివాసుడు. బాగా చెప్పినట్టుగా చక్కగా కొత్త బలాన్ని నింపుకున్నటువంటి శ్రీనివాసుడు ఇప్పుడు ఎందుకంటే రీఛార్జ్ చేసుకున్నాడు సార్ చక్కగా. అటువంటి కొత్త బలంతో ఉన్నటువంటి ఆ శ్రీనివాసుడు కొత్త జంటగా కలిసినటువంటి ఆ అమ్మవారితో కలిసి ఆ శ్రీనివాసుడు మనందరికీ కూడా చక్కటి అనుగ్రహాన్ని ఇస్తాడు. అట్లాగే మన ధర్మాన్ని కాపాడడానికి మనవంతు కృషి చేస్తూ మన సాంప్రదాయాన్ని మన వైదిక ధర్మాన్ని కాపాడుకుంటూ చక్కటి మన తరాలకు కూడా అందరూ గుర్తుంచుకోండి. మన పిల్లవాళ్ళకు ఆస్తులు పంచడం ముఖ్యం కాదండి. ఈ మధ్యలో బాగా చూస్తున్నాం. మనం ఏం చేస్తాం, పిల్లవాళ్ళకి చక్కగా పరాంతలో ప్లాట్లు ఉన్నాయి, పరాంతలో వ్యవసాయ భూములు ఉన్నాయి, పరా వ్యాపారం చెప్తూ ఉన్నాం. మనం కేవలం ఆస్తులు డబ్బులు ఇవ్వడమే కాదు, పిల్లవాళ్ళకు మన ధర్మాన్ని మన సాంప్రదాయాన్ని మన యొక్క విధానాన్ని కూడా అందజేయాలి. మీ డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, వాడు సంపాదించుకోగలుగుతాడు. ఆస్తులు పెరిగిన పర్వాలేదు, వాడు కూడా పెట్టుకోగలుగుతాడు. కానీ మన ధర్మం తెలియలేదనుకోండి వాడు పాడైపోతాడు. కాబట్టి మన ధర్మాన్ని కాపాడుకుంటూ అట్లాగే మనకు ఉండేటువంటి ఆలయాలు ఏదైతే ఉన్నాయో మన ఇళ్ళవేలుపులు ఉంటాయి. మనకు ప్రత్యేకంగా మన ఇళ్ళవేలుపు అని చెప్పుకుంటుంటాం. మనం తిరుపతి అని చెప్పేసి, శ్రీలింగం అని చెప్పేసి, శ్రీశైలం అని చెప్పి ఉంటాయి. కాబట్టి మనకు ఉండేటువంటి దేవతలు కనుక వారికి పరిచయం చేయాలి. మనతో పాటు వాళ్ళ పుణ్య కార్యక్రమం తీసుకెళ్తూ ఉండాలి. ఈయన పలానా దేవుడు మన దేవుడు ఆయన మన కులదేవుడు మన ఇష్టదేవుడు పరిచయం చేయాలి. మనం సంపాదించే దానిలో కూడా ఎంతో కొంత భాగాన్ని ఇలా ధర్మ కార్యాలు వినియోగించే విధంగా మన సంతానాన్ని తీర్చిదిద్దుకుంటూ భగవత్ సేవ ధరిద్దాం. జై శ్రీమన్నారాయణ. శ్రీకాంతాయ లక్ష్మీధరణాక్షాంగధాక్ష శ్రీవత్సలక్షే శ్రీరంగరాజవేదాం శ్రీరంగేరాజాస్తవంకరం శ్రీయస్కరాజాదేవరాజాజవంకరం అపరామగరస్తోరే గద్దారికిరవక్షరే జ్ఞానవాక్యవిరాధాయ నంబత్పుత్రాజవంకరం శ్రీరాజవిరాధాయాత్మనే సుభద్రా ప్రాణనాథాయ శ్రీజగన్నాథాజమంగళం మంగళం గోహలేంద్రాజమహనీయరుణాత్మనే చక్రవర్తిరనౌరాజ సార్వభౌమాజమంగళం శ్రీవైకుంఠయక్కాయ స్వామి విష్ణురునేతరే తమయానమనాయ వెంకటేశాజమంగళం శ్రీవలే వెంకటేశాజాశ్రామీష్టప్రదాశినే స్వామినే శ్రీనిత్యమంగళం రాజాజభోగమే సర్వేష్టమూలమే రాజాహర్యే చక్రజాజాస్తు మంగళం గోవింద వెంకటరమణ గోవింద జై గిరిధారి అన్నావిష్ణు ప్రచోదయాద్ విష్ణుపత్ని ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాద్ అన్న శ్రీనివాస ప్రచోదయాద్ తన్నోధరా ప్రచోదయాద్ తన్నోధేయ ప్రచోదయాద్ అన్నశాన్న ప్రచోదయాద్ ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు గ్రహేంద్రియర్వాత్మనాః స్వభావాత్ కరోమ్రియత్య సకలం వయస్మే జనాజేతు సమర్భజాభిః శ్రీమన్నారాయణాజేతు సమర్భజాభిః ఆచరితమత సంపూర్ణ సకల ఫలావాప్తిరస్తు తథాస్తు.
అందరు కూడా చేతులు జోడించండి. స్వామివారి యొక్క పుట్టినరోజు చేసుకున్నాం కదా మరి పుట్టినరోజు చేసుకుంటే విషయం చెప్పాలా వద్దా? చెప్పాలా? మరి విషయం ఎంత చెప్పాలి? మీ స్టైల్లో చెప్పండి ఒకసారి. కృష్ణ కృష్ణ హరే రామ హరే రామ రామ. చక్కగా స్వామివారు ఏ నక్షత్రంలో ఏ మాసంలో అవతరించారో అది స్వామివారి త్రినక్షత్రయ్య అంటారు. దాన్ని చెబుతూ మన విషయం చెప్తారు స్వామిని. అందరూ కూడా చెప్పండి. కన్యా శ్రవణ సంజాతం శేషాచల నివాసినో సర్వేషా ప్రథమా ఆచార్యం శ్రీనివాసం అహం భజే. కన్యా శ్రవణ సంజాతం శేషాచల నివాసినం సర్వేషా ప్రథమా ఆచార్యం శ్రీనివాసం అహం భజే. తిరువేంగళత్తాన్ దివ్య తిరువడిగలే శరణం. అందరూ సాగు నమస్కారం చేసుకోండి. ఈ లోకానికి మొదటి ఆచార్యగా చెప్పినటువంటి ఆ శ్రీనివాసు దివ్యమైనటువంటి ఆ శ్రీ చరణాలు, ఆ దివ్య పాదములే మనందరికీ కూడా రక్ష. అటువంటి దివ్య పాద ఆశ్రయంతో అందరం కూడా చక్కని శుభాలు పొందుతూ ఈ యొక్క దోషాల అభివృద్ధికి మనమంతా సహకారం అందజేస్తూ అందరం కూడా శ్రీవారి కృపతో పాత్రలు అవుదాం. అందరూ కూడా చక్కగా స్వామిని సేవించుకొని కిందికి వెళ్ళి అన్నప్రసాదం స్వీకరించవలసిందిగా సూచన. మీ అందరికీ కూడా మన ఆలయ సంస్థానాధీశులు వ్యవస్థాపకులు శ్రీనివాస చక్కగా మీ అందరికీ కూడా శ్రీవారి అక్షరాలతో మంగళాచారం అందజేస్తారు. అది శ్రీకరి ఒక్కొక్కరిగా క్రమంలో వచ్చి అమృతేనామృతాంబురే సస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుర్కీర్తిం భజాందరో భాగధేనే నైవేద్యం ప్రణేతే బ్రాహ్మణాశయముద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతా సర్వాభిరేవేణం దేవతాభిరుద్ధరతే రామదేవై దేవతాస్తా సర్వావేదవిధి బ్రాహ్మణేన సందే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్వో వేద వేదవస్తుర్యాన్నా శ్రీరంగే దేవతా ఏన దేవతా ప్రేణామే ప్రియాప్యానందరాయ సర్వస్వోమోదయాత్ర సర్వస్వధిచ్చే సర్వమేమదైనాప్నోతు సర్వం జయతే చిరంజీవ జరదో వర్ధమానో యచ్చమనిగమో విజయతి చిరంజీవమాజో వర్ధయేనా వర్ధంతి సమేవ జనాత్మానం భవతి శుభమంతం భవతమేశ్వర్యం భవతి శతవిధం కామాయో రణబెట్టుకోండి ఉత్తమ స్వగోస్తో పశ్యతి రోత్రో ఏవం విదుషోజ్ఞాతం గొప్పది. ఇంద్రశ్రేష్ఠ అంటున్నారు. శ్రేష్ఠాని ద్రవిణాని దేహి చిత్య వక్షస్థ శుభగత్వ శుభగత్వమిది శోభాగత్వ శైలం వేళా హరిష్టం తనూనా ఆత్మానం నాచః సుజనత్వమహ్నా అన్నావిచ్చహ్నా బంధం మే భుజం తస్మాత్ బంధాత్ విదురం ప్రజాయతే ప్రజయా పశువిర్జనం వేద ఓషధయస్తగం సగం ఓషధజవోషధయస్త వదం దశోమీన సోమీన వదం వదం దశోమీన చత్రనే యక్షి రాజ్ఞా రాజ్ఞా సహధరాజ్ఞా యస్మై కరోతి కరోతి యస్మై యస్మై కరోతి బ్రాహ్మణోస్తదం తదం బ్రాహ్మణ బ్రాహ్మణోస్తో
రాజం వారయామసి వారయామసి రాజం రాజం వారయామసి Krishna Bhai 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 Krishna Krishna Bhai 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 Krishna Krishna Bhai Bhai Yajnam Yajnam Bhai Bhai Yajnam Bhai Bhai Yajnam Yajnam Bhai Yajnam Bhai Bhai Yajnam Bhai Bhai Yajnam Yajnam Bhai Yajnam Yajnam Bhai Yajnam Bhai Yajnam Yajnam Bhai Bhai Yajnam Yajnam Bhai Bhai Yajnam Yajnam Bhai Yajnam Yajnapati Bhai Yajnam Yajnam Bhai Yajnam Sadamevavarimde Sidevaje Bhurangirecha Kshemovaya Satsahevavada Kshemovavarimde Srihadandaya Kalyana Idadededina Srivadaya Mangalam Hare Krishna. Prabhu, mic.
గోవిందా